నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే. జై గురుదత్. అక్క ఈ 9వ తారీఖు శుక్రవారం అమావాస్య రాబోతోంది. అది పుష్య అమావాస్య. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చొల్లంగి అమావాస్యగా పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య వైశిష్ట్యం ఏంటి? ఎలా ఆ రోజున వినియోగించుకోవచ్చో వివరంగా మీ ద్వారా అక్క. తప్పకుండా పద్మిని. ఈ వచ్చే అమావాస్య చాలా విశేషమైంది. ముఖ్యంగా పితృదేవతలకి తర్పణాలు వదిలేటటువంటి అమావాస్య. ఎవరైనా కూడా పితృదోషాలు ఉంటే, లేదంటే ఆర్థిక పురోగతి లేకపోతే, మేము బ్లాకేజ్ అయిపోయింది, ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా మాకు లేదు అని అంటే పితృదోషం కూడా ఒక కారణం. ఇందాక చెప్పాను కదా నేను. అలాంటి వాళ్ళందరూ కూడా మీకు దగ్గరలో ఉండే పిఠాపురం పాదగయ క్షేత్రానికి వెళ్ళొచ్చు. లేదమ్మా మేము అంత దూరం వెళ్ళలేము, మాకంత స్తోమత లేదన్న వాళ్ళు ఆ రోజు ఉదయాన్నే, అమావాస్య రోజు ఉదయాన్నే చక్కగా తలంట స్నానం చేయండి. గంగాజలం తీసుకోండి. కాశీ గంగాజలంగా నీరుని తీసుకోండి. ఇల్లంతా శుద్ధి చేసుకోండి. ప్రతి గది కూడా బయట నుంచి మొదలు పెట్టాను, ప్రధాన ద్వారం నుంచి మొదలుపెట్టి లాస్ట్ మీకు ఏదైతే రూమ్ ఉంటుందో ప్రతి రూమ్ కూడా చల్లుకోండి, శుద్ధి చేసుకోండి ముందుగా. ఆ తర్వాత తెల్లటి వస్త్రాలు ధరించండి. తెల్లటి వస్త్రాలు ధరించి ఈ నేను చెప్పే కార్యక్రమం చేయాలి. ఒక రాగి పాత్ర తీసుకోండి. రాగి పాత్ర తీసుకొని అందులో కొద్దిగా నల్ల నువ్వులు, పచ్చి ఆవు పాలు వేసుకోవాలి. గంగాజలం కూడా వేసుకొని కలుపుకోవచ్చు, లేదా నీరు వేసుకోండి. అది లేకపోతే కలుపుకోండి. చక్కగా కలుపుకొని ఆ రోజు సూర్యుడికి ఆర్ఘ్యం రూపంలో దాన్ని సమర్పించండి, పితృదోషాలు తొలగిపోవడానికి. ఆర్ఘ్యం రూపంలో దాన్ని అక్కడ సమర్పించి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. స్వామికి ఆ రోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రం, దత్తస్తవం చదువుకోండి. అలాగే దత్త మంత్రం చదువుకోండి. ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి పితృదోషాలు పోవటానికి. ఎందుకు అని అంటే దత్తస్వామికి పూజ చేస్తేనే యాన్సెస్టర్స్ దోషాలు, పితృదోషాలు, బ్రహ్మత్యా పాతకాలు, ప్రారబ్ధ కర్మలు, అన్ని కర్మలు, సంచిత కర్మలు అన్ని సమస్తం అన్ని కూడా హరిస్తాయి. ముఖ్యంగా ఈ అమావాస్య అంటే స్పెసిఫిక్ గా పితృదోషాల కోసమే ఉంది ఈ అమావాస్య. ఈ రాబోయే అమావాస్య 9వ తారీఖు అమావాస్య. అయితే ఎవరికైతే ఇవి ఉన్నాయో వాళ్ళందరూ కూడా మేము చేయలేదు, ఇంకా మాకు బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి. ఆ తర్వాత ఎవరైనా దగ్గరలో ఉండే పేదలు, అనాథలు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి చక్కగా పంచదార, తర్వాత గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండిలు ఎటువంటి పిండి అయినా దానం చేయొచ్చు. దానం చేయండి. దేవాలయంకి వెళ్ళి నూనె దానం చేయండి. ఆ రోజు అమావాస్య కదా, నూనె చక్కగా నువ్వుల నూనె కానీ, కొంతమంది నువ్వుల నూనె ఇస్తారు, కొంతమంది ఆవ నూనె ఇస్తారు. దీపారాధనకని నూనె దానం చేయండి. మీ పితృదేవతల పేరు మీదే వాళ్ళని మేము గుర్తు చేసుకొని ఇస్తున్నాము, దీపారాధన కోసం అని ఇవ్వండి, దానం చేయండి. చాలా విశేషమైన ఫలితం స్వామివారి ఇస్తారు తప్పకుండా కూడా. అద్భుతం. అది అమావాస్య రోజు అందరూ చేయవలసిన కార్యక్రమం. పుష్యమాసం కాబట్టి ఖచ్చితంగా నూనెను విశేషంగా చెప్తున్నారా? నూనె శని భగవానుడు నక్షత్రం కదా, నూనె విశేషంగా పితృదేవతలకి ఈ నువ్వులకి చాలా సంబంధం ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె అని అన్నాను. అందుకే ఆ రోజు నల్ల నువ్వులు కూడా రాగి పాత్రలో వేసి కలిపి పచ్చిపాలు స్వామికి అర్ఘ్యం వేస్తున్నాం, వదిలేస్తున్నాం తర్పణం. అర్ఘ్యం ఇవ్వడం కొంతమందికి అంటే ఏంటి అని అడుగుతారు. సో ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు తీసుకొని నువ్వులు వేసి, ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని నువ్వులు తీసుకొని నువ్వులు వేసి పచ్చిపాలు వేసి కలిపేసి మీ పితృదేవతలందరి పేర్లు తలుచుకొని ఆర్ఘ్యం వాళ్ళ పేరు మీద నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను. ఇక్కడ కావాల్సింది ఏంటి? రిమెంబరెన్స్ అండ్ గ్రాటిట్యూడ్ అంటాను నేను ఎప్పుడు కూడా. గుర్తు పెట్టుకోవడము, వాళ్ళకి మనం చూపించే గ్రాటిట్యూడ్. ఎందుకంటే నీ జీన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ముత్తాతల నుంచి నీ జీన్స్ వస్తున్నాయి. ఆ జీన్స్ అంటే నీకు సంబంధం ఉంటుంది ముత్తాతలు. వాళ్ళు వెళ్ళకపోతే ఎక్కడో చోట ఆగిపోయినా కూడా మధ్యలోకంలోనో ఇంకే లోకంలో వాళ్ళ ఆత్మ పైనకు చేరుకోకపోతే దాన్నే దోషం అంటాం. వాళ్ళ వరకు చేరాలి అని అంటే వాళ్ళందరినీ తలుచుకొని నువ్వు సమర్పిస్తున్న ఆర్ఘ్యము. ఇంకా అదే విధంగా ఆ రోజు పద్మిని తెల్ల అన్నంలో నల్ల నువ్వులు కలిపి ముద్దలా చేసి పైన కాకులకు పెట్టండి. కాకులు స్వీకరిస్తాయి. అది చాలా మంచి సింపుల్. అంటే నాకు ఏ మంత్రం రాదు, ఏ తంత్రం రాదు, నేను చేయలేను అన్న వాళ్ళకి రెమెడీస్ చెప్తున్నాను. తప్పకుండా తెల్లటి అన్నం వండేసి పెద్దలు తలుచుకుని నల్ల నువ్వులు వేసేసి జల్లేసి చక్కగా ముద్దల్లా చేసి. ఆడవాళ్ళైనా పెట్టచ్చా ఇది?
ఇంటి పెద్దవాళ్ళే పెట్టాలి. పెట్టాలి యాక్చువల్ గా, కానీ మగవాళ్ళు మగవాళ్ళు పెట్టాలి. వినరండి అని కొంతమంది అంటారు. పెట్టొచ్చు. ఏమీ కాదు. అసలు చెయ్యట్లేదండి మా అమ్మ. మీరు నమస్కారం చేసుకొని మీ పెద్దల్ని తలుచుకొని పెట్టండి. ఉమ్. ఏం తప్పులేదు. ఉమ్. మీరు పెద్దలకి వేస్తున్నారు, ఆ రోజు గుర్తు చేసుకొని ఒక మంచి పని చేస్తున్నారు. ఒకవేళ వినకపోతే భర్తలు వినట్లేదు చెయ్యట్లేదు అంటే అప్పుడు అంటే ఆడవాళ్ళు. అప్పుడు ఇంకా దీన్ని ప్రత్యామ్నాయంగా మీరు ఏం చేస్తున్నారు, ఉమ్. చక్కగా పశుపక్షులకి ఉమ్. పెడుతున్నారు అన్నం. ఉమ్. అంతే కదా. ఉమ్. వెళ్ళి తలుచుకొని పైన పెట్టేసేయండి. ఒక 4 ముద్దలు 5 ముద్దలు చేసి పెట్టండి పైన. మీ ఇంటి పైన ఎక్కడైతే కాకులు వచ్చి తింటాయో, పక్షులు వచ్చి తింటాయో, రైట్. ఆ రోజు పక్షులు స్వీకరిస్తే మీ దోషాలన్నీ కూడా పోతాయి. అమావాస్య మరి గురుదేవుని సేవలోనే ఉన్నారు కాబట్టి స్వామిని విశేషంగా ఎలా కొలవమంటారు ఆ రోజున? దత్తాత్రేయ స్వామిని ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేసేసి కూడా దత్తస్తవం చదువుకోండి, చాలా మంచిది. మనము ఏకాదశి ఎపిసోడ్ లో కూడా దత్తస్తవం చదివాము. సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి. అలాగే దిగంబర దిగంబర అని స్వామి నామస్మరణ చేయండి. వీలైనంత వరకు పద్మిని ఎక్కువ నామస్మరణ చేయాలి. అమావాస్య రోజు గాని పౌర్ణమి రోజు గాని మనం నామస్మరణ చేసిన దానికి విశేషమైన ఫలితం స్వామిస్తారు. అలాగా ఓం శ్రీ గురుదేవ దత్త అనే నామాన్ని మీరు పట్టించుకుంటూ ఉండండి. ఇది రెగ్యులర్ గా చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే శ్రీలో లక్ష్మీకరం ఉంది, ఓంలో ఈశ్వరుడు ఉంటాడు. ఓం అనే పదంలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. గురుదేవ దత్త, గురుదేవుడు అందరు కలిసి ఉంటారు కాబట్టి ఈ మంత్రాన్ని మీరు జపించండి. 108 సార్లు జపించండి. దత్తస్తవం 3 సార్లు చదువుకోండి. సిద్ధమంగళ స్తోత్రం 9 సార్లు గాని 11 సార్లు గాని పఠించండి. రైట్ అక్క. ఇక లక్ష్మీదేవికి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి సంబంధించిన రోజు మనందరికీ తెలిసిందే. అందులో అమావాస్య అంటే అమ్మవారికి ఖచ్చితంగా ప్రీతికరమైనటువంటి చాలా రోజు. ప్రీతికరమైన రోజు, చాలా ప్రీతికరమైన రోజు. లక్ష్మీదేవి గురించి కూడా చెప్పండి అక్క. సాయంత్రం ఎట్లా అమ్మవారిని పూజించుకోవచ్చు? చక్కగా మీరు పాలు తీసుకోండి, కొన్ని పాలు తీసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ రోజు తేనె, పచ్చిపాలక కాచినవేనా? కొంతమంది పచ్చి పాలు తేనె పెడతారు, కొంతమంది కాచిన పాలు కూడా మనం పెట్టుకోవచ్చు. చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత కాచిన పాలలో కొద్దిగా తేనె కలిపి పెట్టండి. తేనె అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకా ఆ రోజు ఏం చేస్తారు అంటే చిన్న వెండి గిన్నె తీసుకోండి, దాని నిండుగా తేనె కలపండి, తేనె నింపండి, తేనె నింపి అక్కడ పెట్టండి. మీరు నేను చెప్పిన ఈ పద్ధతి ఈ అమావాస్య నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ అమావాస్య వరకు ప్రతి శుక్రవారం ఈ తేనెను మారుస్తూ ఉండండి. ఈ అక్కడే ఉంటుందా? అమ్మవారి దగ్గరే వదిలేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మార్చాలి. ఆ తేనె ఏం చేయాలి మరి? ఆ తేనెని చీమలకి ఆహారంగా వేయాలి. చీమలకు గాని లేదంటే ఎందులోనైనా కలిపేసి మొక్కలకైనా వేయొచ్చు. మనం కూడా ఏదైనా ప్రసాదంగా స్వీకరించొచ్చు. మనం కూడా స్వీకరించొచ్చు. నీటిలో కలుపుకొని తాగొచ్చు, అలా కూడా చేయొచ్చు. మళ్ళీ ఈ తేనెను మార్చి కొత్త తేనెను పెట్టండి. అలా మీరు ఒక 1 నెల రోజులు చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలకి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం అని చెప్పొచ్చు. అద్భుతం, అద్భుతం. చాలా మార్పు అయితే ఉంటుంది. వ్యాపార స్థలంలో గాని ఇంట్లో గాని మీ పూజ పుష్యమాసంలో వచ్చేటటువంటి లాస్ట్ డే ఖచ్చితంగా అందరూ వినియోగించుకుని పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మన వాళ్ళందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త.